ప్లాన్ లో మేము ఎక్కడికి వచ్చినాం తెలుసా? తడుతురు చట్నీ పెట్టుకుంటారు కదా నిద్ర వస్తుందిరా నాయన, ఇంకా ఇలా టైం లేదు. పాపం నేను డ్రైవర్ పని చేసి చాలా అలసిపోయిండు. వరుణ్ సుమంత్ ఒక దగ్గరే ఉంటారు ప్రతిసారి. ఎట్లా అనిపిస్తుంది? జాతరలోకి వచ్చామనిపిస్తుంది. వీళ్ళ లైఫ్ చూడండి ఎట్లా వెయిట్ చేస్తారు. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ యువర్ హల్చల్ ప్రియాంక. ఈరోజు అయితే సడన్ ప్లాన్ లో మేము ఎక్కడికి వచ్చినాం తెలుసా? తడుతూర్కి వచ్చినాం. దేనికి వచ్చినాం చెప్పు? గుడికి వచ్చినాం. ఏం గుడి? ఏం గుడి చెప్పు? రంగనాథ స్వామి. పక్కన చెప్తే అది వినుకుంటే లేదా చూసి చెప్పిన బ్యానర్ లో. ఏడా ఈడ చూసి మాట్లాడుతున్నా. ఎవరు బ్యానర్ పడితే వాళ్ళ బ్యానర్ తీస్తే కొడతారు. ఈడ మన ఇల్లు కూడా కాదు. ఏం కాదు. ఉన్నారు. సో ఇప్పుడైతే పోదాం. ఏడుకోతున్నారు బండి కొట్టడానికా? ఏంది పార్కింగ్? అమ్మో రిక్షా పార్క్ చేసాము. ఏంది చెప్పురా పార్కింగ్ చేయమని కార్ కనీసము. ఏమనుకుంటున్నావు? నేర్చుకుంది ఆ కారు. కార్ నేర్చుకున్నా అంతకీ నేను తీయాలా? కవర్ కప్పిరాపు. ఎక్కడికి వచ్చినా అర్థమవుతుందా? విష్ణు అవతారే. నాకు పెట్టేసి. ఈరోజు హిందూలా కనిపిస్తున్నావు జరా. ఇప్పుడు అనిపిస్తుంది వరుణ్ హిందూకి వచ్చినావు. నీట్గా ఉన్నావు. ఈయన కూడా పద్ధతి. ఈరోజు ఏంది పెళ్లి చేసుకుంటావా? పద్ధతి ఉంటే ఎవరైనా ఉంటే కమెంట్ చేయండి. ఉంది అంటే ఈ టెంపుల్ పేరు ఏంది? ఏ స్వామి? రంగస్వామి. చాలా మంది వచ్చినట్టున్నారు భక్తులు. లైన్ లో ఉన్నారు. ఆయన దాక్కుంటుండు. ఎందుకు దాక్కుంటున్నావు? పద్ధతి ఉన్నవారా? చూడు కొబ్బరికాయ ఎలా ఉంది. నాకు తెలిసి ఇవన్నీ దేవుడికి అది ఎండిపోయిన కొబ్బరికాయ వేస్తారు కదా, దానికి చట్నీ పెట్టుకుంటారు కదా. మళ్ళీ ఎందుకు అది? చట్నీకే కదా. కాదు, ఎండబెట్టి అమ్ముతారు కదా దేవుడికి ఎక్కిస్తారు. చట్నీకే కదరా. కొబ్బరి చట్నీ. చట్నీకి స్కామ్ అయిపోదాం అంటుంది. అడుగు పందుల్ని కొబ్బరికాయలు ఏవా చట్నీ పెట్టుకుంటామని. అడగవా? రాసుంటే కొబ్బరికాయ మన దగ్గరికి వస్తుంది. కొబ్బరికాయ నీ దగ్గరికి వస్తా? రాతలా రాసే అయితే మనం అమ్మవారి దగ్గర వచ్చేస్తాము.
సో ఈరోజు సాయంత్రం ఇక్కడ పెద్ద ప్రోగ్రామ్ నడుస్తుంది. ఇంకా రథం తీసుకొని వెళ్తారు. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ సాయంత్రం నేను ఉండదు కాబట్టి నేను ఒక్కసారి నార్మల్గా చూపిస్తాను. రథం అంటే దేవుడి మొత్తం ఊరు తిప్పినట్టు తిప్పుతాను. ఏం చేస్తున్నావు అన్నా? నువ్వు నేనేం చేస్తాను, నేను పోతున్నా. బాయ్. అయ్యా అయ్యా ఎంత సీరియస్గా ఆడుతున్నారు. అమ్మో అయ్యో కొడు 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 అయిపోయిందా? ఏడ కూర్చున్నాయి పబ్జి ఆడాలి. నీకు 2 రోజుల నుంచి నిద్ర లేదా? అయితే లేదా? పోవాలు వస్తున్నాయి. కుండ బిర్యానీలు అయితే మటనా? మటన్ ఇంకా సర్వ్ ఎక్కడెక్కడ మటన్ మటన్ ఒక్క ప్లేట్లా టేక్స్ వస్తాయి మంచిగా. అన్న ప్లేట్లా. సుమన్ ఓకే కెమెరా స్టార్ట్. చికెన్ మేడం. సో గైస్ ఫైనల్ కి అబ్బా ఏమైంది ఏమైంది? లొకేషన్ చూడు, ముంగడ వ్యూ చూడు నాయనా. నువ్వు ఎందుకు అనుకుంటున్నావు? అరే చూడు రావాలి. ముంగడ లొకేషన్. అయ్యా. చూడు. మాకు క్రేజీ ఉంది కానీ Lights పెట్టు. ఇప్పుడు మనము ఏమంటారు ఏం దాటినాం చెప్పు. కర్నూల్, ఇప్పుడు ఏడుకోతున్నాం. గోవా. సడన్ ప్లాన్ ఎవరు పెట్టిరు ఇవన్నీ? నేను సుమందర్ అనుకున్నాం. మళ్ళీ మమ్మల్ని ఎందుకు తీసుకుపోతుర్రు? ఉద్దేశానికి అమ్మో ఏడికి పోలే, ఫస్ట్ టైం పోతున్నా. ఏమైంది మరి ఇంత స్పీడ్ నడుపుతున్నావు? నిద్ర వస్తుందిరా నాయన. ఇంకా ఇలా టైం చూడు, ఇలా టైం చూడు ఎంత. అయ్యా నాకు అయితలే. 8 గంటలు చూపెడుతుంది. ఇంకా నువ్వు ఏమన్నావు? 380. కాదు 380. బెంగళూరు పోదాం అనుకుంటా గోవాకి డైరెక్ట్ తీసుకుపోతున్నావు. పద్ధతేనా ఇది? బెంగళూరు పోయి గుడి దర్శనం చేసుకున్నాం, ఇప్పుడు గోవా అంటున్నాం. గుడియా? ఈ చీకట్ల రోడ్ ఏదైనా మంచిగా ఉందా? మస్తు గుళ్ళు ఉంటాయి. ఏందో ఏమో. తెలంగాణ నల్ల పోషమ్మ అవి ఇవి ఉంటాయి కానీ ఇక్కడ పెద్ద వేరే గుళ్ళు ఉంటాయి. ఏం గుడి ఉంటాయో? ఉంటాయి వేరే గుళ్ళు, మా గుళ్ళు. నీ గుడి ఏం గుడి చెప్పు ఒకసారి. చెప్పదు అట్లా. అమ్మో. ఇంకోసారి నేను నమ్ముకొని వస్తే అడుక్కోవాలి రోడ్ పైన. ఆడ అడుక్కుంటావా? గోవాలో ఏం చేయాలి? అడుక్కో, వేరే ఆప్షన్ లేదు. అడుక్కో. ముష్టి ఈ చీకట్లా రోడ్ ఏమో గలీజ్గా ఉంది. ఇంకా పొద్దున్నుంచి 5 o'clock స్టార్ట్ అయినాం. 120 కొడుతుంది. ఇంకా లేదు బండి. కొడుతూనే ఉన్నావు కానీ రావట్లే గోవా అయితే. రాదు. అరే, రే, 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 రే. సో ఫైనల్గా అయితే కొంచెం బ్రేక్ తీసుకుందాం అనేసి సుమంత్ దిగేసి కొంచెం చాయ్ నాస్తా చేస్తుండు. అషిత నువ్వు అయితే సిగ్గుపడుకుంటూనే ఉండు. పాపం నేను ఆ డ్రైవర్ పని చేసి చాలా అలసిపోయిండు. ఫైనల్గా గోవాలో అయితే ఎంట్రీ కొట్టినాం. మేము ఇప్పుడు తినడానికి వస్తాం. వరుణ్ సుమంత్ ఒక దగ్గరే ఉంటారు ప్రతిసారి. అశ్విత ఎడబోతున్నావు? అశ్విత ఎడబోతున్నావు? అయ్ వాళ్ళిద్దరు అయితే జరగనివి జరగట్లేదు. అమ్మో ఇది చూడు, ఇది ఏడు నుంచి చూస్తుంది. అదేమో బిజీ ఉంది. చూడు గడుకో తింటే మంచిగా
పెద్దగా వచ్చింది. గెలకకు గెలకకు వరుణ్ గెలకకు. వరుణ్ వాళ్ళ ఫ్రెండ్. ఫైనల్గా అయితే మనం గోవాకి వచ్చేసినాం. ఇప్పుడైతే మనం బయటకు వెళ్తున్నాం. ఎట్లుంది ఫీలింగ్? అది చూడు. పోదా నేను వస్తాను. తీసుకోపోయినా నడుచుకుంటూ పోతా. ఓవర్ యాక్టింగ్ చేయకు. సో ఫైనల్గా నేను కూడా రెడీ అయిపోయినా. లొకేషన్ అయితే చాలా క్రేజ్ ఉంది. ఫస్ట్ టైం గోవాకి వచ్చిన డ్రీమ్ ఫుల్ఫిల్. ఫైనల్గా అయితే మనం బీచ్ దగ్గరికి అయితే వచ్చినాం. వరుణ్ ఎట్లా అనిపిస్తుంది? జాతరలోకి వచ్చామనిపిస్తుంది అంటారా బాబు? ఇక్కడ ఒక్కొక్కరు డ్రెస్సింగ్ స్టైల్ వేరే ఉంది. నేను ఎప్పుడు చూడాలి. సూసైడ్ చేసుకుంటాను చింటూ. అయ్యో కాపాడదాం దారా పాపం. చింటూ 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 Penny, excuse me, what is your name? Suzy. Suzy. Where are you from? England. You're so cute. Thank you. సో మన ఇండియన్ కల్చర్లో అయితే లండన్ నుంచి కూడా చాలా మంది వచ్చారు. వాళ్ళకి నా లాంగ్వేజ్ అర్థం కాదు, నాకు వాళ్ళ అర్థం కాదు, కానీ చాలా క్యూట్గా ఉన్నారు కదా బేబీస్. నువ్వైతే లండన్ పై నాకు అన్నయ్య. అరే నువ్వు చచ్చిపోతే ఎట్లా? వీడియో ఎవరు తీస్తారు? దా వచ్చాయి. అయ్యా ఇక్కడ చింటూ వాళ్ళందరూ ఎంజాయ్ చేస్తారు నీళ్ళలా. వెయిటింగ్ దానికోసం. ఇంకో చింటూ ఇటు పోతురు. అయ్యో మనకంటే వీళ్ళే ఎక్కువ ఎంజాయ్ చేస్తారు. అరే అది ఎట్లా ఎంజాయ్ చేస్తుంది చూడు. డాగ్స్ లైఫ్ కూడా ఇక్కడ చాలా బాగుంది. అయితే మన చింటూ ఏమైంది? ఎంజాయ్ చేస్తారు. వీళ్ళ లైఫ్ చూడండి ఎట్లా వెయిట్ చేస్తారు. ఈ పరుగుల్లోనా అయ్యో వీళ్ళని చూసి నాకు హ్యాపీ అవుతుంది. మళ్ళీ యోగాడు కూడా వస్తే ఫుల్ ఎంజాయ్ చేస్తుండే కానీ తీసుకురాలే. అరే అసలు మాకంటే ఎక్కువ. సో ఫస్ట్ ట్రిప్ అయింది. ఇప్పుడు సెకండ్ ట్రిప్. ఏడుకు వచ్చినాం? బాగా బీచ్కి అయితే వచ్చేస్తాం. క్రేజీ లొకేషన్ ఇదైతే. అమ్మో క్రేజీ ఉంది నైట్ పూట. ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు అన్నమాట ఫ్యామిలీస్ అందరూ. లొకేషన్ అయితే చాలా బాగుంది. దారి తెలుసా? ఏం చేస్తారు?